ఓకే. సో మనకు మేజర్గా అయితే మనం రెండు చెప్తున్నాము. సెర్చ్ ఇంజిన్ రిలేటెడ్ రెండు ఉంటాయి, ఫ్రీ పెయిడ్ ఉంటాయి. సోషల్ మీడియా రిలేటెడ్ ఫ్రీ పెయిడ్ రెండు ఉంటాయి. మిగతా ఏంటంటే కనుక ఆ, అవన్నీ కూడా ఏంటంటే మిగతా అన్ని టూల్స్ చాలా ఉన్నాయి. అంటే ఎస్సీఓకి సంబంధించి కానీ, యాడ్స్కి సంబంధించి కానీ, సోషల్ మీడియాకి సంబంధించి కానీ మనకి చాలా టూల్స్ వాడతాం. అవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసాం. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఆ టూల్ దేనికి అనేది ఇప్పుడు మీకు ఐడియా రాదు. బట్ మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ అని, గూగుల్ అనలిటిక్స్ అని చెప్పి ఇవన్నీ మీకు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఇన్బుల్ట్ గా చెప్పుకుంటాం. అంటే స్పెసిఫిక్ గా మెయిన్ ఫోర్ పిల్లర్స్, అంటే కోర్స్ కంటెంట్ పక్కన పెట్టేసి మెయిన్ గా ఫోర్ పిల్లర్స్ ఏంటంటే ఎస్సీఓ ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనకి సోషల్ మీడియా రిలేటెడ్ ఒకటి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏంటంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనం యూస్ చేసుకుంటూ ఉంటాం. ఒక్క నిమిషం నేను పీపీటీ ఒకటి చూపిస్తాను మీకు. హ్మ్. హ్మ్. సో పీపీటీస్ అనేది ఏంటంటే మనకు నార్మల్గా బేసిక్ అర్థం అవడం కోసమే. నార్మల్గా అయితే మీకు మెయిన్ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే చాలు, ఫోర్ పిల్లర్స్ లాగా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. హ్మ్. సో ఒక సో మనం ఏం చేస్తున్నామంటే కనుక నార్మల్గా అది మీ దగ్గర ప్రొడక్ట్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు. ప్రొడక్ట్ అంటే ఫిజికల్గా సేల్ చేసేది ఆఫ్లైన్లో అవ్వచ్చు, ఆన్లైన్లో అవ్వచ్చు. సర్వీస్ అంటే ఇప్పుడు రెడ్ బస్ ఉంది, వాడు ప్రొడక్ట్ ఏమి అమ్ముడు, జస్ట్ ఏంటంటే హ్మ్. బస్ టికెట్ ప్లాట్ఫామ్స్ కి మనకి ఇస్తాడు, సర్వీస్. బుకింగ్ షో ఉంది. సర్వీస్ కి ప్రొడక్ట్ కి డిఫరెన్స్ కొద్దిగా బేసిక్ ఐడియా ఉంటే చాలు. అది మనకి ఏదైనా సరే మన హ్మ్. దగ్గర హ్మ్. బిజినెస్ ఐడియా ఉంది, దాన్ని మనం ప్రమోషన్ చేస్తాం త్రూ హ్మ్. కస్టమర్ కి. డోర్ టు డోర్ ఏం రీచ్ అవ్వము. వాళ్ళకున్న డిజిటల్ ఏదైతే ట్యాబ్ కానీ, మొబైల్ కానీ, సిస్టమ్ కానీ మనం రీచ్ అవుతాం. ఏం యూస్ చేసుకొని అంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఎస్సీఓ కానీ, గూగుల్ యాడ్స్ కానీ ఇవన్నీ యూస్ చేసి చేస్తూ ఉంటాం. సో అది మనం కన్జ్యూమర్ కి ఫైనల్ గా రీచ్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కన్జ్యూమర్ దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉన్నాము, మన దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది అని చెప్పి బ్రాండింగ్ అవుతాం. తర్వాత వాళ్ళు పర్చేస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అది ఈ కామర్స్ సైట్ అయితే హ్మ్. మనం అక్కడే పర్చేస్ చేసే స్కోప్ ఇస్తాము. లేదు ఆఫ్లైన్ లో హ్మ్. స్టోర్స్ ఉంటే కనుక దానికి తగ్గట్టుగా గూగుల్ మ్యాప్స్ లింక్స్ మన అడ్రస్ ఇవ్వడమో ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాం. అల్టిమేట్ గా ఆన్లైన్ అయితే ఓకే. ఆన్లైన్ లో సేల్ జరగాలి, ఆఫ్లైన్ లో సేల్ జరగాలి. బట్ మనల్ని సేల్ అనేది అడగరు. మనకి ఏ అయితే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వీటిని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఆప్టిమైజ్ చేయాలి, అంటే ఏమేం డీటెయిల్స్ పెట్టాలి, ఏం డీటెయిల్స్ పెట్టకూడదు, ఎలాగ దానికి హైప్ తీసుకురావాలంటే గూగుల్ వెబ్సైట్ ఉంటే ట్రాఫిక్ అడుగుతారు, ఫేస్బుక్ పేజ్ అంటే కనుక లైక్స్ ఫాలోవర్స్ అడుగుతారు, యూట్యూబ్ అంటే సబ్స్క్రైబర్స్ అడుగుతారు. అంటే ఎస్ కౌంట్ పెరుగుతుంది అంటే కనుక మనకి పీపుల్కి రీచ్ ఎక్కువ అవుతున్నాం అంటే కనుక మనకి రిటర్న్ వచ్చే లీడ్స్ కూడా పెరుగుతూ ఉంటారు. సో మామూలుగా 100 మందికి రీచ్ హ్మ్. అయితే కనుక లీడ్స్ కింద కన్వర్ట్ అయ్యేది 1 to 5% ఉంటుంది ఏ బిజినెస్ కైనా సరే. సో అందుకని ఏంటంటే ఎక్కువ మంది మనకి ప్లాట్ఫామ్స్ లో ఆడియన్స్ ఉంటే కనుక మనకు బెస్ట్ అవుతుంది. సో నార్మల్గా ఇంకా మనకి డిజిటల్ మార్కెటింగ్ లో ఇదంతా కూడా మనం అంతా ఆన్లైన్ చేస్తాము. లైక్ సోషల్ మీడియా రిలేటెడ్, సర్చ్ ఇంజిన్ బేస్ రిలేటెడ్. ఇదైతే కనుక ఆఫ్లైన్ మీడియా అంటే కనుక న్యూస్ పేపర్ తెలిసిందే కదా. రెండు ప్రాసెస్ అయితే అంటే అల్టిమేట్ గోల్ అయితే ఒకటే, బట్ ప్లాట్ఫామ్ ఇది కంప్లీట్ ఆన్లైన్ ఉంటుంది, అది ట్రెడిషనల్ ఉంటుంది. ట్రెడిషనల్ అంటే కనుక లైక్ ఇవన్నీ వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం జీమెయిల్ వాడినా, ట్విట్టర్ వాడినా, లింక్డ్ ఇన్ వాడినా, అది సోషల్ మీడియానా, సెర్చ్ ఇంజిన్ అనేది పక్కన పెట్టేస్తే డిజిటల్ ప్లాట్ఫామ్ యూఆర్ యూజింగ్ ఫర్ ప్రమోటింగ్ అవర్ ప్రొడక్ట్స్ అన్నట్టు ఉంటుంది. సో ఇంకా ఓకే. మనం దేనికి చేయొచ్చు, దేనికి చేయకూడదు అంటే కనుక దేనికని లేదు. సో ప్రొడక్ట్ సర్వీస్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇంకా మనం దేని ప్రమోషన్ చేయొచ్చు అంటే ఇండివిజువల్స్ కానీ, సెల్ఫ్ బ్రాండింగ్స్ కానీ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ట్రైనర్ని. సో నేను యాక్టర్ని కాదు, పొలిటీషియన్ కాదు. నా దగ్గర ఏముంది, నేను కంపెనీ కాదు, నేను ఒక పర్సన్ని. సో నా దగ్గర ట్రైనింగ్ హ్మ్. అవ్వచ్చు, లేదంటే ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉంటాడు, అతను కూడా ప్రమోషన్ చేయొచ్చు. అంటే కంపెనీని ప్రమోషన్ చేయము. సో ఎవరైతే పర్సన్ ఉన్నాడో అతను కూడా ప్రమోషన్ చేయొచ్చు. ఇవన్నీ మనకు ఐడియా ఉంటుంది. బట్ ఏంటంటే
పర్సన్స్ కూడా మనం కొంతమంది ప్రమోషన్ చేయొచ్చు, లైక్ ఆస్ట్రాలజిస్ట్ కానీ, లేకపోతే ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ, ఇట్లా కొంతమంది ఉమ్, ఇండివిజువల్ బిజినెస్ ఆఫర్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఎల్ఐసి ఏజెంట్ ఉన్నారంటే ప్రొడక్ట్ అతనిది కాదు, ఎల్ఐసి కంపెనీ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం అతను ఇచ్చే సర్వీస్ను కూడా మనం ప్రమోషన్ చేయొచ్చు. అంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనం ఎవరెవరిని అప్రోచ్ అవ్వచ్చు అంటే, ప్రొడక్ట్ సర్వీస్ ఉన్న వాళ్ళందరినీ అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్గా ఏదైనా. ఇప్పుడు మెజిషియన్స్ ఉంటారు, వాళ్ళు కొంతమంది రీచ్ అవుతా ఉంటారు. ఉమ్, నేను ఇలా ఈవెంట్స్ చేస్తా ఉంటాను, ఉమ్, నాకు డిజిటల్ మార్కెటింగ్ కావాలి అని చెప్పి పెడతా ఉంటాను. అంటే చిన్న చిన్న వాళ్ళు రీచ్ ఉమ్, అవుతా ఉంటారు మనకి. కొంచెం పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఉమ్, వస్తూ ఉంటారు. సో వాళ్ళకి చెయ్యొచ్చా చేయకూడదు అనే కాన్సెప్ట్ లేదు. సో ఇక్కడ మీకు మనకి ఈ మూడు తప్పించి ఇంకా కేటగిరీలో అవుట్ ఆఫ్ ది కేటగిరీ అయితే ఎవరు ఉండరు. సో ఉమ్. మనం ఆ కేటగిరీని బట్టి మనం చూడొచ్చు. హాయ్ అండి కిషోర్ గారు, ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. సో జస్ట్ ఒకసారి చూడండి, మన డౌట్స్ వస్తే కనుక పింగ్ చేయండి. నాకు చెప్తాం. సో చెప్తా ఉంటాం, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చెప్తున్నాము. సో ఇది సో ఇంకా ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాం. సో ఇంకేం చేయొచ్చు అంటే, బిజినెస్ ప్రమోషన్ చేయొచ్చు. అంటే ఏదైనా ప్రొడక్ట్ బేస్డ్ కానీ, సర్వీస్ బేస్డ్ కానీ చేయొచ్చు. లేదంటే ఇండివిజువల్స్ కూడా ప్రమోషన్ చేయొచ్చు. ఈ రెండు ఒకదాని కిందకే వచ్చేస్తాయి. అంటే మనం ఓకే. రీచ్ అయ్యే వాళ్ళు మన టార్గెట్ ఆడియన్స్ వాళ్ళు, అంటే యాజ్ ఏ ఏజెన్సీ కానీ, లేకపోతే మనకు ఉమ్, ఓన్ బిజినెస్ ఉంటే కనుక ఓన్ బిజినెస్ ని ప్రమోషన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎర్నింగ్ అంటే ఈ గూగుల్ యాడ్సెన్స్ అవి చెప్పాం కదా, యూట్యూబ్ ద్వారా డబ్బులు రావడం ఇదంతా. సో అదంతా ఉమ్, ఏంటంటే ఉమ్, కొంచెం ఈజీ అని చెప్పను. కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఏం చెప్తానంటే, మనం ఫుల్ టైమ్ యూట్యూబ్ మీద డబ్బులు రావాలి, వెబ్సైట్ మీద డబ్బులు రావాలి, యాడ్సెన్స్ అని చెప్పాం కదా. గూగుల్ వాడు మన ఉమ్, యూట్యూబ్ ఛానల్లో కానీ, మన వెబ్సైట్లో కానీ యాడ్స్ పెట్టి కొంత డబ్బులు ఇస్తాడు, మనకు వచ్చిన క్లిక్స్ని బట్టి, మనకు వచ్చిన వ్యూస్ని బట్టి. సో దానికి ఏంటంటే 24/7 మనం వర్క్ చేయాల్సిందే. ఎందుకంటే దానికి సపరేట్గా కంటెంట్ కొత్తది కొత్తది పెడతా ఉంటేనే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూవర్స్ పెరుగుతూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే గూగుల్ వాడికి 100 రూపీస్ పెట్టి ఒక పర్సన్ యాడ్ రన్ చేయమంటాడు, చేస్తాడు. అందులో మన ఛానల్కి ఇచ్చేది 1 రూపీ 2 రూపీ ఉంటుంది. అదే మనం ఒక బిజినెస్ ప్రమోషన్ చేసుకొని మనకు ఒక్క లీడ్ క్లోజ్ అయినా మనకు వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది అంటే, అట్లీస్ట్ 1000 2000 రూపీస్ ఉంటుంది. సో అది అక్కడితో ఆగిపోదు, అంటే వెళ్ళొచ్చు, సెల్ఫ్ ఎర్నింగ్ కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ దానికి ఈజీగా అయిపోతుంది అనేది చెప్పను. దానికి మన బిజినెస్కి ఎలా అయితే ప్రమోషన్ చేసుకుంటున్నామో, సెల్ఫ్ ఎర్నింగ్ యాడ్సెన్స్ రిలేటెడ్ ఇలాంటి వాటికి కూడా మనం కంపల్సరీ ఎక్కువ కష్టపడాల్సిందే. దానికి వాళ్ళ రూల్స్ కూడా ఎక్కువ ఉమ్, రెగ్యులేషన్ చేశాడు. బట్ కాన్సెప్ట్ అయితే మనం చివరిలో ఒకసారి మీకు ఎలా ఉంటుంది అనేది ఓవర్ అయితే ఇస్తాను. యాడ్సెన్స్ అయితే మనం ఎక్కువ చెప్పలేము, జస్ట్ బేసిక్ అవుట్లైన్ ఉంటుంది. ఉమ్, అది మనం ట్రాఫిక్ పెరిగిన తర్వాత అప్లై చేసుకుంటే వాడు అప్రూవ్ చేస్తాడు అన్ని రీచ్ అయితే. ఫ్రీలాన్సర్ కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే కనుక, డిజిటల్ మార్కెటింగ్ లో అంటే ఇదంతా ఎందుకు అంటే కనుక, మనం ఒక client కి చెప్పాలి. సో ఒక క్లయింట్ కింద అడుగుతాడు, నాకు ఆల్రెడీ ట్రెడిషనల్ లో బాగుంది, డిజిటల్ ఎందుకంటే ఇవన్నీ మనకు బేసిక్ ఒక అవుట్లైన్ ఉంటే మనం చెప్పగలం. రీచ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్ లో ఏంటంటే న్యూస్ పేపర్, మెయిల్స్ మెయిల్స్ కూడా డిజిటల్ కిందకి చెప్పొచ్చు. బట్ ఇదివరకు నుంచి వాడుతున్నారు కాబట్టి ఓకే, మెయిల్స్ కూడా అనుకుంటే, లేదు మెయిల్స్ పక్కన పెట్టేసిన మనం ఇవన్నీ చెప్పాం, ఇవన్నీ చెయ్యాలి అంటే ఒక 1 lakh ఖర్చు అవుతుంది. సో అదే డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఒక ఫేస్బుక్ లో ఒక యాడ్, లేకపోతే ఎస్సీఓనో ఏదో ఒకటి ఏంటంటే, ఒక 1000 రూపీస్ లోనే మనం ఇక్కడ ఎంత రీచ్ వస్తుందో అంత రీచ్ ఇక్కడ తెప్పించుకోవచ్చు. కానీ దీనిది వేరే రీచ్ ఉంటుంది, ఉమ్, దీనిది వేరే రీచ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది క్లిక్ చేశారు అనేది ఒక నెంబర్ తెలుస్తుంది. అదే న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చామంటే ఎంతమంది చూస్తున్నారు ఏంటనేది తెలియదు రిజల్ట్స్. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే కాస్ట్ ఉంటుంది, కానీ కంపేర్ టు ఆఫ్లైన్ తీసుకుంటే కొంచెం పర్లేదు, తక్కువలోనే అవుతుంది. బట్ మనం ఎప్పుడైతే ఇంకా అగ్రెసివ్గా యాడ్స్ పెట్టి అన్ని పెడతాం అప్పుడు కాస్ట్ పెరుగుతుంది. బట్ ఇనీషియల్గా బేసిక్ స్టేజ్లో చూసుకుంటే కనుక దానికన్నా కాస్ట్ కొంచెం తక్కువే ఉంటుంది. మొబైల్ టార్గెటింగ్ అంటే ఇప్పుడు అందరూ మొబైల్ యూస్ చేస్తున్నారు, మొబైల్ టార్గెట్ చేసుకోవచ్చు, లీడ్స్ జనరేషన్ చేయొచ్చు. సో మేజర్గా దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఒక మెజర్మెంట్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్లో. సో మన పని ఏంటంటే, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, అంటే నేను ఇక్కడ వెబ్సైట్ని బేస్ చేసుకున్నా, లేదు మీరు ఓన్లీ సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసుకుంటానన్నా సోషల్ మీడియా చేసుకోవచ్చు, లేదు ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటానన్నా యూట్యూబ్ చేసుకోవచ్చు. మనం దానికి విజిటర్స్, సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఏంటంటే మనం తీసుకురావడం మన పని. ఆ ప్లాట్ఫామ్ ఎట్లా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా ప్రమోషన్ చేయాలి, ఎలా తీసుకురావాలనేది ఉంటుంది. సో ఒక 100 మంది వస్తే ఉమ్. కనుక అందులో 10 మంది ఏమవుతారంటే లీడ్స్ కింద కన్వర్ట్ అయ్యి సేల్స్కి వెళ్తారు. మిగతా వాళ్ళు ఏంటంటే చూసి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇంకా ఓకే. మేజర్ గా మనకి నేను చెప్పుకున్నాం ఆల్రెడీ, రెండే రెండు ఉంటాయి, సెర్చ్ ఇంజిన్, సోషల్ మీడియా.
సో ఈ రెండిటి మీదే మన ఉమ్, లైఫ్ కానీ మనం చేసే యాక్టివిటీస్ మొత్తం ఈ రెండు బేస్ అయి ఉంటాయి. ఈ సెర్చ్ ఇంజిన్ లో ఏంటంటే కనుక రెండు ఉంటాయి, ఫ్రీ పెయిడ్ అని రెండు ఉంటాయి. సో ఆ ఫ్రీ పెయిడ్ ఏంటిది అంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నా, ఒక్కసారి బేసిక్ వ్యూ ఇస్తాను. సో మన గూగుల్లో నేను ఆల్రెడీ చెప్పాము, రెడ్ బస్ కంపెనీ ఉంది. రెడ్ బస్ అని కొడితే కనుక రెడ్ బస్ వస్తుంది, ఎట్లాగట్లాగా రెడ్ బస్సే వస్తుంది. ఓకే. కానీ ఉమ్, రెడ్ బస్ ఎస్సీఓ అంటే ఏం చేస్తామంటే కనుక, నేను రెడ్ బస్ కి ఒకరు వర్క్ చేస్తా ఉంటే ఎస్సీఓ ఏం చేస్తామంటే కనుక రెడ్ బస్ అని కొట్టే వాళ్ళకి వస్తుంది. కానీ బస్ టికెట్ అది ఏదైతే ఆఫర్ చేస్తుందో దాని సర్వీసెస్ రిలేటెడ్ ఏది సెర్చ్ చేసినా కూడా రెడ్ బస్ అనేది గూగుల్లో ఉమ్, టాప్ లోకి రావాలి. అంటే ఇట్లా ఉమ్, ఇట్లా టాప్ లోకి రావాలి. ఉమ్, ఉమ్, కానీ అట్ ఏ సేమ్ టైం ఏంటంటే కనుక మనం ఏం చేయాలి అంటే కనుక, మనం ఆఫర్ చేస్తున్న ప్రొడక్ట్ ఏమున్నాయో ఆ రిలేటెడ్ కీవర్డ్స్ అన్ని తీసుకొని వెబ్సైట్ లో ఎస్సీఓ అనేది చేసుకుంటే కనుక ఇలా మంద టాప్ లోకి వస్తుంది. ఎందుకంటే టాప్ 10 లో ఉన్నటికి ఎక్కువ క్లిక్స్ పడతా ఉంటాయి. సో ఎస్సీఓ అనేది టైం తీసుకుంటుంది. బట్ వెబ్సైట్ బ్యాక్ ఎండ్ ఎలా ఉండాలి, కంటెంట్ ఏం పెట్టాలి, ఫాంట్ స్టైల్ ఏం ఉండాలి, డిజైనింగ్ ఏం మనం చేయము. బట్ మీకు వెబ్ డెవలప్మెంట్ అయితే నేర్పిస్తాము, వర్డ్ ప్రెస్ అనేది ఉంటుంది అది నేర్పిస్తాము. దాంతో కోడింగ్ లేకుండా ఉమ్, వెబ్సైట్లు బిల్డ్ చేయొచ్చు. బట్ డెవలప్ చేయడం ఉమ్, అనేది ఫస్ట్ కష్టమవుతుంది, కానీ బట్ డైలీ మెయింటెనెన్స్ అనేది డెవలపర్ లేకపోయినా మీరు వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్ చేయొచ్చు. ఒకవేళ కోడింగ్ ప్లాట్ఫామ్ ఉమ్, అయితే డెవలప్మెంట్ చేయలేరు, డైలీ మెయింటెనెన్స్ కూడా చేయలేరు. సో చిన్న చిన్న క్లయింట్స్ కి ఉమ్, కోడింగ్ లేకుండా కావాలి అంటే వర్డ్ ప్రెస్ అనే ఒకటి ఉంటుంది, వెబ్సైట్ బిల్డింగ్, వెబ్సైట్ ఉమ్, బిల్డ్ చేసేది, అది ఉమ్, మనం నేర్పిస్తాం. దాంతో మీరు మాక్సిమం 90% సైట్స్ అన్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ వర్డ్ ప్రెస్ అని ఓకే. వస్తుంది. సో జస్ట్ కోడింగ్ ఉమ్, లేకుండా వస్తుంది అది. బేసిక్ చిన్న కోడ్ కావాలి, అది కూడా చెప్తాం. ఒక ఒక 2-3 లైన్స్ కోడ్ అదొకటి వస్తే చాలు, మిగతాదంతా మీరు చేసేసుకోవచ్చు. సో ఎస్సీఓ అనేది టాప్ లోకి రావడానికి పని చేస్తుంది. వెబ్సైట్ ని మెయింటైన్ చేసేది కూడా ఎస్సీఓ వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఎస్సీఓ అనేది టైం తీసుకుంటుంది, ఎందుకంటే మన బ్రాండ్ నేమ్ తో కొట్టినప్పుడు రెడ్ బస్ కంటే బ్రాండ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒకవేళ ఆ, నాదేదో కంపెనీ నేమ్ పెట్టా, ఎక్స్వై డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పి, అది ఎంతమందికి తెలుస్తుంది? ఎంతమందికి తెలియదు. ఎక్స్వై ఉమ్, డిజిటల్ మార్కెటింగ్ అని ఎవరు సెర్చ్ చేయరు. సో ఇనీషియల్ గా ఉమ్, బ్రాండింగ్ లేనప్పుడు నా పని అంతా ఏంటంటే గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్, ఇన్ విజయవాడ ఇలా కొట్టినప్పుడు నాది వచ్చే విధంగా నేను చేసుకుంటా ఉంటా. సో అంతేగాని ఇప్పుడు హోటల్ బుకింగ్ అన్నప్పుడు రెడ్ బస్ రావాల్సిన పని లేదు. సో అది ఎలా ఉమ్, చేస్తాము, ప్రాసెస్ ఏమేమి ఉంటుంది, వెబ్సైట్లు ఏముంటుంది, దీనికి బయట ప్రమోషన్ ఏం చేస్తే టాప్ లోకి వస్తుంది అనేది ఉంటుంది. సో కానీ టైం తీసుకుంటుంది. అట్ ఏ సేమ్ టైం ఏంటంటే మనం ఇంకేం నేర్పిస్తాం అంటే సెర్చ్ ఇంజిన్ లో పెయిడ్ యాడ్స్, సెర్చ్ యాడ్స్ అంటాం. అంటే ఎస్సీఓ అనేది టైం తీసుకుంటుంది, ఒక 3-4 ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ పడుతుంది ఒక వెబ్సైట్ టాప్ లోకి రావాలి అంటే. మరీ కొత్తదైతే కనుక ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ కూడా పట్టొచ్చు. ఎందుకంటే మనలాగా చాలా మంది ఉమ్, చేస్తూ ఉంటారు ఎస్సీఓ. ఇక్కడ చూడండి, ఈ ఈ మేక్ మై ట్రిప్ టాప్ లోకి వస్తుంది, రెడ్ బస్ ఉంది. ఇప్పుడు నేను ఎక్స్వై బస్ టికెట్స్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చా. వీళ్ళందరినీ దాటిన అది పైకి రావాలంటే టైం పడుతుంది. కాకపోతే బేసిక్ గా ప్రతి వెబ్సైట్ కూడా ఏంటంటే ఎస్సీఓ అనేది కంపల్సరీ ఉండాలి. మనం వెబ్ డెవలప్ చేసి వదిలేస్తే కాదు, దానికి కావాల్సిన కంటెంట్ వైజ్, ఉమ్, టెక్నికల్ వైజ్ మనం మెయింటెనెన్స్. ఉంటాయి, అవన్నీ మనం చూసుకోవాలి. సో ఇంకా ఉమ్, ఏం చేయొచ్చు అంటే కనుక గూగుల్లో యాడ్స్ వస్తాయి. అంటే ఎస్సీఓ అనేది టైం పడుతుంది అని చెప్పాం. నాకు ఇవాళ పెట్టారు, రేపు పొద్దున్న గూగుల్లో నాకు టాప్ లోకి రావాలి, తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, సీజనల్ బిజినెస్ ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఎస్సీఓ అంటే మన వెబ్సైట్ ని ఏం చేస్తామంటే కనుక యాడ్స్ పెట్టి ప్రమోషన్ చేసుకుంటా ఉంటాం. వీటిని సెర్చ్ యాడ్స్ అంటాం. ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పి వస్తుంది. మీకు ఏం నేర్పిస్తామంటే ఉమ్, ఎస్సీఓ ఎలా చేయాలో ఫ్రీ ప్రమోషన్ అంటాం, దీన్ని ఎలా చేసుకోవాలో చెప్తాం, పెయిడ్ ఎట్లా చేయాలో కూడా చెప్తాం. ఒకటి ఉంది కదా, నేను ఒకటి వదిలేస్తాను లేకపోతే అసలు కంప్లీట్ గా చేయను అంటే పెయిడ్ ఇగ్నోర్ చేయొచ్చు, ఓన్లీ ఫ్రీ చేసుకుని ఉమ్, వెళ్ళొచ్చు. కానీ ఫ్రీది వదిలేసి పెయిడ్కి వెళ్తానంటే, ఓ యాడ్ పెట్టాం, క్లిక్ చేసాడు పర్సన్, ఎక్కడికి వస్తాడు? ఆ వెబ్సైట్కే వస్తాడు. నువ్వు ఈ వెబ్సైట్ సరిగ్గా లేకుండా, కంటెంట్ సరిగ్గా లేకుండా, కలర్స్ సరిగ్గా లేకుండా, యూఎక్స్ సరిగ్గా లేకుండా ఉంటే యాడ్స్ పెట్టినా కూడా ఉమ్, వెంటనే ఏం చేస్తాడంటే కనుక వాడు క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాడు, బ్యాన్ ఉండండి. అవడం, క్లోజ్ చేసి. ఉమ్, సో ఈ బేసిక్ ఎస్సీఓ అనేది మ్యాండేట్. వాళ్ళు డబ్బులు ఇస్తా ఉంటే కనుక మిగతా ప్రమోషన్ వైజ్ ఎస్సీఓకి చేస్తాం. కానీ బేసిక్ ఎస్సీఓ అనేది మనం సజెస్ట్ చేయాలి. అందులో టెక్నికల్ వైజ్ ఉంటాయి, కంటెంట్ వైజ్ ఉంటుంది, అదంతా కూడా మనం స్టెప్ బై స్టెప్ క్లియర్ గా లైవ్ ప్రాక్టికల్ గా చూసుకుంటాం. సో ఇట్లా పెట్టుకోవచ్చు. వీటిని సెర్చ్ ఇంజిన్ యాడ్స్ అంటాం. ఓకే, గూగుల్లో మన సెర్చ్ ఇంజిన్ లో రెండు రకాలుగా మన వెబ్సైట్ ను ప్రమోషన్ చేసుకోవచ్చు. ఎస్సీఓ ద్వారా చేయొచ్చు, లేదంటే సెర్చ్ యాడ్స్ అంటాం, లేకపోతే పీపీసీ క్యాంపెయిన్స్, గూగుల్ యాడ్స్ అని అంటాం. వీటిని సెర్చ్ యాడ్స్ అన్నాం, బాగానే ఉంది.
సో మళ్ళీ మనకి గూగుల్ వాడి దగ్గర ఉన్న ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. చెప్పాం కదా, ఈనాడు ఎగ్జాంపుల్ తీసుకుంటే న్యూస్ పేపర్కి వెళ్ళాం, వాడు ఏం చేస్తాడంటే, సార్ మన దగ్గర టీవీ ఉంది, లేకపోతే ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, అందులో కూడా యాడ్స్ పెట్టుకోండి సార్, మనం ఎంతో కొంత తగ్గించుద్దాం ఎట్లా చెప్తాడో. గూగుల్ వాడికి డబ్బులంతా ఎట్లా అంటే కనుక దీని ద్వారానే. మనకు జీమెయిల్ ఫ్రీకి ఇస్తున్నాడు, గూగుల్ మ్యాప్స్ ఫ్రీకి ఇస్తున్నాడు, యూట్యూబ్ ఫ్రీకి ఇస్తున్నాడు, అంటే నాకు ఇస్తున్నాడు యూజర్ కింద. కానీ బిజినెస్ వాళ్ళు ప్రమోషన్ చేసుకోవాలి అంటే కనుక ఇలా యాడ్స్ పెట్టుకుంటా ఉంటాడు. సో వీడు ఎందుకు, రెడ్ బస్ అనేవాడు గూగుల్ ఎందుకు యాడ్ పెట్టాడు? గూగుల్ని ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి యాడ్ పెట్టాడు. సో మనకేం ఫ్రీగా ఏం ఇవ్వట్లా, మన డేటాబేస్ చూపించుకుని నా దగ్గర ఇంతమంది యూజర్స్ ఉన్నారు, ఇంతమంది డేటాబేస్ ఉంది అని చెప్పి వాడు యాడ్స్ ద్వారా మనీ సంపాదించుకుంటున్నాడు. సో మనకి అట్ ఏ సేమ్ టైం గూగుల్లో ఈ సెర్చ్ యాడ్సే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే డిస్ప్లే యాడ్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి మనకి. ఆ, ఒకసారి నిన్న చూసాము, ఒకసారి ఇప్పుడు ట్రై చేద్దాం. సో మీరు ఏదైనా వెబ్సైట్లో అంటే స్పెసిఫిక్గా మీకు ఈ వెబ్సైట్లో గూగుల్ వాడే యాడ్స్ రన్ అవుతున్నాయి అని తెలిస్తే కనుక మనం ఏం చేయొచ్చు అంటే కనుక, ఇప్పుడు ఇట్లా ఉంది, ఇక్కడ యాడ్ వస్తుంది కదా, ఇది గూగుల్ ఆర్డర్ యాడ్, ఇక్కడ క్లిక్ చేసుకుంటే వస్తుంది. మీరేంటంటే ఈ డిస్ప్లే యాడ్స్ అంటారు, ఇందాక వచ్చినవి ఏంటంటే సెర్చ్ ఇంజిన్ యాడ్స్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది, ఇవి ఏంటంటే డిస్ప్లే యాడ్స్ ఇమేజ్ ఫార్మాట్ లో ఉంటాయి. ఓకే, సో ఇలా యాడ్స్ పెట్టుకోవచ్చు. ఉమ్, సో దీనికి ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది ఏం చేయాలి అంటే గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై అయ్యి రన్నింగ్ అవుతా ఉండాలి. ఒకవేళ మన సైట్ లో పెడదాం అనుకుందాం, కానీ నా సైట్ కూడా ఏంటంటే నేను గూగుల్ కి యాడ్స్ పెట్టుకోవడానికి నేను ఇచ్చాను, అంటే అప్లై చేసుకున్నాను. మన సైట్ కి వస్తున్న బేసిక్ ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు, కానీ అది కొంచెం చెక్ చేసుకొని ఏం చేస్తుందంటే నాకు అప్రూవల్ ఇచ్చింది, నా సైట్ లో కూడా యాడ్స్ పెడుతుంది. కానీ దీంట్లో పడిన క్లిక్స్ ని బట్టి నాకు మనీ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఒక సైట్ లో పెట్టాలి అంటే ఆ సైట్ యాడ్సెన్స్ కి అప్రూవల్ అయి ఉండాలి. మరి ఎలా తెలుస్తుంది నాకంటే ఓపెన్ చేసి చూసుకోవడమే. మీరు రెగ్యులర్ గా తెలుగు పీపుల్ ఎక్కువ ఏం చూస్తూ ఉంటారు, తెలుగు ఆడియన్స్ అయితే కనుక ఇట్లాంటివి చూస్తాం. లేదు నాకు ఇట్లా స్పెసిఫిక్ గా మీరు టార్గెట్ చేసుకోవాలంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు సాక్షిలో యాడ్స్ వస్తున్నాయని తెలిసింది, మీరు కావాలి అనుకుంటే ఈ యాడ్ స్పెసిఫిక్ గా సాక్షిలో రావాలని పెట్టుకోవచ్చు. లేదు తెలుగు న్యూస్ అని పెట్టుకుంటే ఏమైందంటే తెలుగు న్యూస్ ఏ ఏ సైట్లో అయితే ఉందో, ఏ ఏ కేటగిరీ సైట్స్ తెలుగు న్యూస్ ఉన్నాయో అన్ని సైట్లలో కూడా ఎందులో అయితే యాడ్సెన్స్ ఉందో అన్నిట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో టార్గెట్ అనేది చేసుకోవడానికి మనకి ఈజీగానే ఉంది. అంటే మీరు ఇప్పుడు ఆఫ్లైన్ ఉమ్, లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, సాక్షిలో ఇద్దామా, ఈనాడులో ఉమ్, ఇద్దామా, పేపర్లోని. అలాగా మీకు అక్కడ ఉమ్, అంటే అప్పుడు ఫస్ట్ పేజీలు ఇద్దామా, సెకండ్ పేజీలు ఇద్దామా, ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సెర్చ్ యాడ్స్ అని, డిస్ప్లే యాడ్స్ అని. డిస్ప్లే యాడ్స్ పెట్టేటప్పుడు ఈ సైట్లలోనే కావాలంటే ఈ సైట్లో ఇచ్చేయచ్చు. లేదు అనుకుంటే కనుక ఆ కేటగిరీ ఇచ్చినా చాలు. ఒకవేళ మేము డిజిటల్ మార్కెటింగ్ రన్ చేయాలి అంటే ఏం చెప్తామంటే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఆర్టికల్స్ వేసే సైట్స్, డిజిటల్ మార్కెటింగ్, ఎస్సీఓ అని చెప్పి ఈ టర్మ్స్ ఇస్తారు. వాటికి సంబంధించి ఆర్టికల్స్ రాసినవి కానీ వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడైనా ఆ పదాలు వాడుంటే కనుక ఆ సైట్స్ అన్నిటిలో డిఫాల్ట్ గా తీసుకెళ్లి చూపిస్తాడు. వాడు ఎక్కడ చూపిస్తాడో మనకు తెలియదు కేటగిరీ ఇస్తే. లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ సైట్ లో ఉన్నాయని తెలిస్తే కనుక మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఆ సైట్ నేమ్ని డైరెక్ట్ గా తీసుకెళ్ళి యాడ్ చేసి టార్గెట్ చేసుకోవచ్చు. అదంతా ఎలా చేయాలి ఏందనేది మనం చెప్తాం, దాని గురించి అయితే వదిలేసేయండి. సో ఇంకా యూట్యూబ్ యాడ్స్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, యూట్యూబ్ పెట్టినప్పుడు వీడియో స్టార్టింగ్ లో ఎండింగ్ లో వీడియో యాడ్స్ వస్తూ ఉంటాయి, అవి కూడా చెప్తాము. యాప్ రిలేటెడ్ యాడ్స్ కూడా నిన్న చూపించాం కదా, నేను ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేయట్లా మనకి. సో ఆల్రెడీ ఐడియా ఉంటుంది నెక్స్ట్ కాబట్టి యాడ్ రెడీ చేసుకుంటాం చిన్న ఉమ్, చిన్నవి. సో ఆ యాడ్ రెడీ చేసుకొని మనం పెట్టుకుంటాం. యూట్యూబ్ ఫ్రీగా ప్రమోషన్ ఎట్లా, ఫ్రీగా ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఫ్రీగా ప్రమోషన్ ఎట్లా చేయాలి చెప్తాం, అందులో యాడ్స్ ఎట్లా పెట్టుకోవాలో కూడా చెప్తాం. ఒకవేళ మీరు ప్లే స్టోర్లో కూడా పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు. అంటే ఇన్ని ఉన్నాయి, మీరు సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడతాం, మీకు వచ్చే క్లయింట్ని బట్టో లేకపోతే మీరు ఓన్ బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఉమ్, బట్ అయితే చూస్తాం అన్నీ ఉమ్, వాడాలా అంటే చెప్పలేం. సో మనకి న్యూస్ పేపర్లు 100 ఉంటాయి, ఆ 100 న్యూస్ పేపర్లో మనం యాడ్ ఇవ్వాలని లేదు, మనకి ఆ టైంకి రిక్వైర్మెంట్ని బట్టి మన లోకల్లో ఇప్పుడు నాకు హైదరాబాద్ ఒకటే కాదు, నేను తెలుగు న్యూస్ పేపర్ వరకు ట్రై చేస్తాను. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏంటంటే నాకు ఆడియన్స్, నాకు కావాల్సిన టార్గెట్ వాళ్ళు ఎక్కడ ఉంటారో నేను కొద్దిగా అనాలిసిస్ చేసుకొని చూస్తాను అంతే. సో అది అట్లా ఉంటుంది. అందులో సెర్చ్ యాడ్సే కాకుండా డిస్ప్లే యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ఇట్లా యాప్లో పెట్టే యాడ్స్ కూడా చూపిస్తాం. ఇంకా ఇందులో చిన్న చిన్న ఇంటర్నల్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మనం చెప్పేసుకుంటాం. ఇంకా సోషల్ మీడియా అంటే నిన్న ఆల్రెడీ చెప్పాం, మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమేమి డిస్కస్ చేసుకుంటాం అనేది ఉంది. సో సోషల్ మీడియాలో ఏంటంటే కనుక మనకి
సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్ కూడా చెప్తాము. యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ ఎట్లా ఉంటుంది, యూట్యూబ్లో యాడ్స్ ఎట్లా పెట్టాలంటే అక్కడ వచ్చేస్తుంది. సో ఇంకా మిగతా ఈ నాలుగిట్లో ఏంటంటే కనుక మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. అవి ఏంటంటే పర్సనల్ ప్రొఫైల్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫేస్బుక్ ఉంది. నాకు కొంతమంది క్లయింట్స్ వస్తూ ఉమ్, ఉంటారు, నాకు ఫేస్బుక్ లో 2000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు బిజినెస్ ప్రమోషన్ చేయండి అంటారు. సో మనం ఏం ఉమ్, చెప్తామంటే ఫేస్బుక్ అకౌంట్ అనేది పర్సనల్. మీరు బిజినెస్ కి చేయాలి అనుకుంటే కనుక ఏంటంటే కనుక పేజ్ అనేది క్రియేట్ చేసుకొని చేయాలని చెప్తాం. అలాగే ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఉమ్, లో సపరేట్ గా ఇంటర్నల్ గా వేరేది ఉంటుంది, లేకపోతే కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది బిజినెస్ వాటికి ప్రమోషన్ చేయాలి అంటే. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఉమ్, పర్సనల్ దానికి దానికి డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే పర్సనల్ దాని నుంచి మనం యాడ్స్ పెట్టలేం. పర్సనల్ దాంట్లో ఎంతమందికి రీచ్ వచ్చింది, ఎంతమందికి క్లిక్ అయింది, ఎంతమందికి ఇంప్రెషన్స్ అయింది అనేది కూడా తెలియదు. సో పెయిడ్ దానికి వెళ్తే ఏమవుతుంది అంటే బెనిఫిట్స్ ఏమవుతాయి అంటే ఫస్ట్ థింగ్ ఆర్గానిక్ గా ప్రమోషన్ అందులో వేసేది పోస్ట్, ఇందులో వేసేది పోస్ట్. కాకపోతే యాడెడ్ అడ్వాంటేజెస్ కింద యాడ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది బిజినెస్ అకౌంట్ నుంచి. అట్ ఏ సేమ్ టైం ఏంటంటే ఆ అకౌంట్ ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది లైక్ కొట్టారు, ఎంతమంది షేర్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఫాలోవర్స్ కి లిమిటెడ్ ఉండదు. ఫేస్బుక్ ఉంది అంటే కనుక 5000 ఫ్రెండ్స్ అవ్వగానే ఆటోమేటిక్ గా యాడ్ చేసుకోవడానికి ఉండదు. అదే పేజ్ ఉమ్, అయితే కనుక మీకు అన్లిమిటెడ్ 1 lakh అవ్వచ్చు, 2 lakh అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అట్లా అంటే మాకు తెలుసు కదా అని ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఫేస్బుక్ జనరల్ గా వాడుతున్నాం కదా, మళ్ళీ మనం స్పెసిఫిక్ గా ఉమ్, నేర్చుకోవాలనే క్వశ్చన్ వస్తుంది. సో ఆ బిజినెస్ ప్లాట్ఫామ్ ఏ ఆప్షన్ ఉంది, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆప్టిమైజేషన్ అంటే ప్రొఫైల్లో ఏమేమి డీటెయిల్స్ పెట్టుకోవాలనేది ఉంటుంది. దానికి కంటెంట్ క్యాలెండర్ ఎలాంటి పోస్టులు వేసుకోవాలి, ఆ క్యాలెండర్ ఎలా తీసుకోవాలి, సోషల్ మీడియా క్యాప్షన్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్లో రాసుకుంటాం నార్మల్గా. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చినాయి. సో అవన్నీ ఉమ్. కూడా యూస్ చేసి మనం చా- చెప్తాము. సో క్లయింట్ది అయితే క్లయింట్ది, మన ఓన్ది అయితే మన ఓన్ది మనం ప్రమోషన్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఫర్దర్గా మనం ప్రమోషన్ చేసుకుంటూ ఉంటాము. సో మేజర్ పిల్లర్స్ ఏంటంటే ఈ రెండే. సో అంటే ప్రమోషన్ మనం వచ్చే క్లయింట్కి మనం ఈ 4 ప్లాట్ఫామ్స్ ఆఫర్ చేస్తాం. లేదు మీరు బిజినెస్ ఉంటే కనుక మీరు బిజినెస్లో కూడా ఇక్కడ వరకే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా వెబ్సైట్ అనేది ఒకటి క్రియేషన్ నేర్పిస్తాం. వర్డ్ ప్రెస్ అనేది ఉంటుంది, ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. ఇంకా గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ అని చెప్పి కొన్ని టూల్స్ ఉంటాయి. గూగుల్ అనలిటిక్స్ అని చెప్పి అంటే ఈ ఉమ్, మెయిన్ టూల్స్ గూగుల్ వాడి ఇంకా నెంబర్ ఆఫ్ టూల్స్ చాలా ఉంటాయి. సో ఉమ్, నెంబర్ ఆఫ్ టూల్స్ చాలా ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ టూల్స్ చాలా ఉంటాయి. అది ఇక్కడ కోర్స్ కంటెంట్ లో పెట్టాము. ఇంకా డిఫాల్ట్ గా కొన్ని కొన్ని మీకు యాడ్ ఆన్ అవుతాయి. సో ఆ యాడ్ ఆన్ అయిన టూల్స్ తో పాటు మేజర్ గా ఇలాంటి టూల్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. సో రోబోట్ డాట్ ఇవన్నీ మీకు ఇప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ ఈ చూస్తే ఈ టూల్స్ పెయిడా సార్, బై చేసుకోవాలా, మామూలుగా డిఫాల్ట్ గా లేదండి. ఉంటాయి మోస్ట్లీ అబౌట్. ఇవి గూగుల్ వాడు ఫ్రీగానే ఇస్తాడు. మిగతా కొన్ని కొన్ని టూల్స్ ఒక 80% టూల్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి. పెయిడ్ ఏంటంటే ఒక 20% ఉంటాయి. మనకి ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో వెళ్ళాలనుకున్నప్పుడు పెయిడ్కి వెళ్తాం. మామూలుగా అయితే అవసరం లేదు. 80% ఫ్రీనే. ఓకే. సో గూగుల్ వాడు ఈ ఫ్రీగానే ఇస్తున్నాడు. మిగతా టూల్స్ ఓకే. అన్ని కూడా ఫ్రీవే మనం చెప్తాము. బట్ పెయిడ్ ఉంటాయి. అవి ఏంటంటే యాజ్ ఏ ఏజెన్సీ కింద మనం పక్క కాంపిటేటర్ యొక్క డేటా తెలుసుకోవాలి, వాళ్ళకి ఏ ట్రాఫిక్ వస్తుంది, ఉమ్, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం అప్పుడు ఏం చేస్తామంటే పెయిడ్కి వెళ్తాము. లేకపోతే మిగతా టూల్స్ అన్నీ ఉంటాయి. ఈ వెబ్సైట్ కూడా ఏంటంటే ఫ్రీగా ప్రస్తుతానికి ఫ్రీ ప్లాట్ఫామ్తో ఎలా వెళ్తాము, డొమైన్ నేమ్, హోస్టింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి, సర్వర్ కొనుక్కోవడం ఇవన్నీ. అవేం లేకుండా మనం ఫ్రీగా ఎలా చేయొచ్చో చెప్తాము. మీరు మీ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీరు పేమెంట్ చేసి వెళ్ళొచ్చు అనమాట. ఇంకా గూగుల్ మ్యాప్స్ కూడా వస్తుంది డిఫాల్ట్గా. ఇందులో ఇక్కడ ఒకటి యాడ్ చేయాలి. గూగుల్ మ్యాప్స్ ఒకటి కంపల్సరీగా అడుగుతూ ఉంటారు. సో ఒకదానికి ఒకటి ఉమ్, లింక్ ఉంటుంది. అంటే యాడ్స్కిను దీనికి దీనికి సంబంధం ఉండదు. కానీ ఓవరాల్గా ఏంటంటే మనకు ఒక వెబ్సైట్ ఉంటే ఎస్ఈఓ చేసా, ఎస్ఈఎం చేసా, సోషల్ మీడియా ఆప్టిమైజ్ చేసిన, సోషల్ మీడియా ఫ్రీ పెయిడ్, సెర్చ్ ఇంజన్లో ఫ్రీ పెయిడ్, సోషల్ మీడియాలో ఫ్రీ పెయిడ్, ఈ 4 మెయిన్. వీటిల్లో ఏది చేసైనా సరే మీరు తెచ్చుకోండి. లేకపోతే నాకు ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేస్తానికి డబ్బులు లేవనుకుంటే, నాకు స్కోప్ లేదు, టీం లేదు, నాకు డబ్బులు లేవనుకోండి, ఓన్లీ ఫేస్బుక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్కి మనకు డబ్బులేమో అవసరం లేదు కదా, ఓన్లీ సోషల్ మీడియా పెట్టైనా చేయొచ్చు. లేదు ఓన్లీ యూట్యూబ్ ఛానల్ పెట్టైనా ఉమ్, చేయొచ్చు. బట్ అల్టిమేట్గా ఏంటంటే మీరు ఒక ప్రొఫెషనల్గా ఫార్మల్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అన్నీ అడుగుతారు. సో అది మీకు రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏ ఏ స్టేజెస్లో ఎలాంటివి వాడతాం, ఈ కేసెస్ కూడా చెప్తాం. అంటే
ఓన్లీ యూట్యూబ్ వాడేది ఏ కేసు ఉంటుంది, లేకపోతే ఓన్లీ సోషల్ మీడియా వాడేది ఏముంటుంది, వెబ్సైట్ ఇట్లాంటివన్నీ కూడా లైవ్ లో మనకు చెప్తాము. సో మోస్ట్లీ అయితే ఈ నాలుగే అండి. మీరు ఇంక ఇటు వెళ్ళినా కోర్స్ కంటెంట్ వెళ్ళినా మేజర్ ఇవే ఉంటాయి. బట్ లోపల చాలా యాడ్ చేస్తూ ఉంటారు. ఉమ్, ఇంకేంటంటే మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అని చెప్పి మార్కెట్లో చాలా వచ్చినాయి. చాట్ జీపీటీ అని చెప్పి బాగా ఫేమస్ అయింది. ఉమ్, ఇలాంటి టూల్స్ కొన్ని ఉన్నాయి. అవును. సో మనకు చేసే పని కొంచెం స్క్రూటనైజ్ చేసుకోవడానికి ఈ టూల్స్ కూడా ఎలా వాడుకుంటాం. ఇప్పుడు చిన్న కంటెంట్ రాయాలి, కానీ కంటెంట్ రాయాలంటే ఇది రాసేస్తుంది అడిగితే. రైట్ ఉమ్, స్మాల్ పారాగ్రాఫ్ ఒక వెబ్సైట్ లో విజయవాడ గురించి రాద్దాం అనుకుంటున్నాను నేను. అబౌట్ విజయవాడ. సో రాసేస్తుంది అది, మనం తీసుకెళ్లి వెబ్సైట్ లో అయినా పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఇట్లా ఇది రాసిన కంటెంట్ అనేది మనం వెబ్సైట్లో వాటిలోకి వాడొద్దని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇది గూగుల్ కి కాంపిటేటర్ లాగా వచ్చింది అనమాట. సో ఏంటంటే ఎక్కువ ఉమ్, కంటెంట్ ఉంటే మనకు ట్రాఫిక్ బాగా వచ్చేస్తుంది అని చెప్పి ఒక అపోహ ఉంది. వస్తుంది కానీ ఇలాగా ఈ టూల్స్ కి సంబంధించి ఇలాంటి మనం కంటెంట్ అనేది కాకుండా మిగతా వాటికి వాడుకుంటాం. ఏంటిది అంటే కనుక రైట్ బ్లాగ్ ఆర్టికల్స్ ఫర్ నేను నా వెబ్సైట్ లో బ్లాగ్ ఆర్టికల్స్ వేద్దాం అనుకుంటున్నా. సో దానికి ఉమ్, సజెషన్స్ ఇవ్వమంటున్నా. సో నేను వెతికితే వస్తాయి అంటే ఇప్పుడు వేరే సైట్లో వాటిల్లో. సో ఇక్కడ లైక్ వీడు కంటెంట్ కూడా ఇస్తున్నాడు, కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఒక ఆర్టికల్ టైటిల్ ఇచ్చాడు, ఎక్స్ప్లోరింగ్ విజయవాడ సిటీ వేర్ ట్రెడిషన్స్ మీట్ మోడర్నిటీ అని. సో ఇలాగా ఐడియాస్ కోసం వాడుకుంటాం. కంటెంట్ ఏంటంటే ఇంకా తప్పట్లేదు అనుకుంటే అది మనం టూల్ వాడేటప్పుడు మీకు చెప్తాను. సో ఇలాగా మనం ఉమ్, చేసే పనులు ఎస్సీఓలో కానీ, గూగుల్ యాడ్స్లో కానీ, సోషల్ మీడియా కానీ, డిజిటల్ మార్కెటింగ్లో మనం చాలా ఉంటాయి. సో ఆ అన్నిటికీ ఏంటంటే కనుక మనం ఈ టూల్స్ వాడుకుంటాం. ఇలాంటి టూల్స్ ఒక మూడు నాలుగు ఉన్నాయి. అంటే ఈ టూల్స్ వేరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. ఉమ్, ఎందుకంటే మీకు ఎక్కడికి వెళ్ళినా ఏ అంటున్నారు. ఇప్పుడు వాట్సాప్ లో కూడా మీకు ఉమ్. వచ్చేసింది ఏ అని వాట్సాప్, చెప్పి. సో మెటా, దీన్ని ఇక్కడ ఎలా అయితే మెటా. వాడుతున్నామో ఆ వాట్సాప్ లో వచ్చిన ఏఐ టూల్ అలా వాడొచ్చు. మీరు ఇది పెట్టి నాకు ఇది ఉమ్, కావాలి అని చెప్పి కొన్ని ప్రాంప్ట్స్ అంటాం. ఉమ్, దానికి ఇన్పుట్ ఇచ్చే వాటిని ఉమ్, ప్రాంప్ట్స్ అంటాం. ఇవి కొన్ని నేర్పిస్తా. ఉమ్, మార్కెట్ లో 100 ఉన్నాయి, ఆ 100 నేను చెప్పను, కానీ ఒక 10 నేర్పిస్తా. ఉమ్, మిగతాయి జనరల్లీ మీరు ఉమ్. సెర్చ్ చేసుకోవచ్చు. కొన్ని వేరే వెబ్సైట్లో కూడా రిఫర్ చేసుకొని కొంచెం కొంచెం మీరు డెవలప్ అవ్వచ్చు. సో మిగతా అన్ని అయితే మనం ఆన్లైన్లో లైవ్లోనే చెప్తాము ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో మేజర్ ఓవర్వ్యూ అయితే ఇదేనండి. సో మీరు ఒక 10 డేస్ అయితే కనుక మీకు కొద్దిగా ఇంకా కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. సో గూగుల్ యాడ్స్ ఎలా పెడతాము, వాటిల్లో మనీ ఎలా క్లిక్ చేసుకుంటాడు, ఇదంతా ఏంటంటే మీరు కొద్దిగా లైవ్ సెషన్ ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే కనుక మీకు ఈజీగానే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక ఓకే, క్లియర్ అయిందండి నేను మీద. ఓకే సార్. ఇంత పోస్టర్ డిజైన్స్ ఏంటి సార్? మరి అట్లా అవి మనం చేస్తామా అవి వేరే? పోస్టర్స్ అంటే మనకి మీకు కావాలి అంటే కాన్వా అని ఒక టూల్ ఉంటుందండి. అందులో మనం లాస్ట్ లో డిస్కస్ చేసుకుంటాం. కాన్వా. బట్ మామూలుగా అయితే కనుక ఫోటోషాప్ అది అయితే మన దగ్గర ఉండదు. అది చాలా ప్రాసెస్ ఉంటుంది. అట్లీస్ట్ మీరు కావాలనుకుంటే నిదానంగా ఇది అయిన తర్వాత కాన్వా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మెయిన్ డిజైనింగ్. పోస్టర్ అనేది మనం డిజైనర్ పెట్టుకుని 200 ఇచ్చినా చేస్తాడు, అది ప్రాబ్లం కాదు. బట్ ఇది లేకుండా ఓకే. మనం అది తీసుకోలేం కదా. అందుకని మనం సోషల్ మీడియా అవును. చేస్తున్నప్పుడు డిజైనర్ని అడుగుతాడు తప్ప డిజైన్ చేస్తారని మన దగ్గర డైరెక్ట్ గా రాదు. సో అంటే కాన్వా యూస్ చేసి ఓకే. చెప్తాము. మీరు తర్వాత దాన్ని నిదానంగా కొద్ది కొద్ది ప్రాక్టీస్ చేసుకుంటే అట్లీస్ట్ హై ఎండ్ కాకపోయినా మిడిల్ రేంజ్ వరకు అయితే మేనేజ్ చేసుకోవచ్చు. లోగోస్ అలాంటివి ఓకే. అయితే కొంచెం చేయలేము అంటే మనకున్న కాన్వా నాలెడ్జ్ తో. బట్ పోస్టర్స్ అలాంటివి అయితే చేయొచ్చు. అది లాస్ట్ లో ఒకసారి చెప్తాను, దాని తర్వాత నిదానం కొద్ది కొద్ది ప్రాక్టీస్ చేసుకుందరు కానీ. ఓకే. ఓకే. సో ఓకే. ఇదంతా ఉంటుంది. సో రేపు అది ఇవాళ అయితే కనుక డెమో లాగే తీసుకోండి. రేపు ఏం స్టార్ట్ చేద్దామంటే కనుక మనకి ఇప్పుడు వెబ్సైట్లో మనకి ఏం కావాలి అంటే కనుక బేసిక్గా ఒక్క థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, బిజినెస్ వచ్చింది. సో బిజినెస్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ ఏం కొంటామంటే కనుక వాళ్ళ బిజినెస్ నేమ్తో ఒక అడ్రస్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని రీచ్ అవ్వాలి అంటే
మీరు ఏదో ఒకటి చెప్తారు కుకట్పల్లి ఉమ్, పిహెచ్బి డోర్ నెంబర్ సంథింగ్ అని. ఇప్పుడు ఒక ఉమ్, బిజినెస్ పర్సన్ మనం ఆన్లైన్లో రీచ్ అవ్వాలి అంటే వాడికి ఒక అడ్రస్ కావాలి. అదేంటిదంటే కనుక డొమైన్ నేమ్ అని అంటాం. సో ఆ డొమైన్ నేమ్ మనం ఉమ్, ఎలా ఏంటంటే ఈ డొమైన్ నేమ్ ఎలా పెడతామంటే కనుక ఆ డొమైన్ నేమ్ లో మనకు మిక్సప్ రావాలంటే రెడ్ బస్ తీసుకుంటే ఆ డొమైన్ నేమ్ లో ఏం అర్థమవుతుంది అంటే బస్సు, ఇది సంథింగ్ రిలేటెడ్ టు బస్ అన్నమాట. పేటిఎం తీసుకుంటే పేమెంట్, ఉమ్, సంథింగ్ పే అనేది ఉంది, పేమెంట్. అంటే కొన్ని టర్మ్స్ మనకు అర్థం అవ్వాలని లేదు. సో అట్లాగే ఏంటంటే డొమైన్ నేమ్ ఎలాంటిది తీసుకోవాలి అంటే ఆఫ్లైన్ లో వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ ఉంటే అదే నేమ్ తోనే తీసుకోవాలి. ఒకవేళ ఆ నేమ్స్ ఉమ్, అవైలబుల్ ఉండవు ఒక్కొక్కసారి. సో అప్పుడు ఏం చేస్తా ఉంటాం అంటే కనుక దానికి షార్ట్ కట్ నేమో ఏదో ఒకటి తీసుకుంటా ఉంటాం. ఈ గోడాడీ అనే సైట్ ఉంటుంది. ఇందులో ఏం చేయొచ్చు అంటే మన వెబ్సైట్కి కావాల్సిన డొమైన్ నేమ్స్ అంటాం. సో డొమైన్ నేమ్స్ అంటే మన వెబ్సైట్ ఓకే. అడ్రస్ అన్నమాట. సో క్లయింట్ వచ్చాడు నాకు, ఉమ్, ఆఫ్లైన్ లో నాకు బిజినెస్ ఉంది ఎస్ఎస్ రైస్ డీలర్స్ అని చెప్పి ఉంది అన్నాడు. సో నేను ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఉమ్, గోడాడీ లాంటివి చాలా ఉన్నాయి. సో ఇది అవైలబుల్ ఉందా లేదా అంటే కనుక ఇక్కడ చూపిస్తాడు. సో ఇందులో ఏంటంటే ఉమ్, మనకి చివర్లో డాట్ కామా, డాట్ ఇన్, డాట్ ఈడిఓ, డాట్ ఓఆర్జీ అనేది మన ఇష్టం తీసుకోవచ్చు. సో డాట్ ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే సైట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇన్ఫర్మేషన్ అని అంటారు. సో ఏది ఎక్స్పెన్సివ్ సార్? డాట్ కో డాట్ ఇన్ డాట్ కామ్? డాట్ డాట్ కో డాట్ ఇన్ దాకా వెళ్ళవసరం. మామూలుగా ఏంటంటే మనం ఎక్కువ వాడేది ఏంటంటే కనుక డాట్ కామ్కి వెళ్ళిపోతాం ఫస్ట్ థింగ్. సో ఒకవేళ డాట్ కామ్ అవైలబిలిటీ లేదు అనుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే కనుక అప్పుడు డాట్ ఇన్కి వెళ్తాం అనమాట. ఓకే. సో ఇది హెచ్టిటిపిఎస్ ఇదంతా ఓకే, కానీ మనకి ఇక్కడ వస్తుంది ఇది డొమైన్ నేమ్ మనది ఉంటుంది, మన బ్రాండ్ నేమ్ చివర్లో ఇది టిఎల్డి అంటారు. అంటే డాట్ కామ్ డాట్ ఇన్ అనేది మనకి ఎక్స్టెన్షన్స్ అని అంటారు దాన్ని. సో అవి ఏ తీసుకోవాలనేది ఇంకా అది మన ఇంట్రెస్ట్. డాట్ కామ్ తీసుకుంటామో డాట్ ఓఆర్జీ అంటే ఈ ఎడ్యుకేషన్ సైట్స్ కి ఏంటంటే డాట్ ఈడి ఉంటుంది, గవర్నమెంట్ సైట్స్ కి కొన్నిటికి డాట్ జిఓవి, అది మన ఇష్టం ఎట్లయినా తీసుకోవచ్చు. ఉమ్, బట్ ఏంటంటే ఫస్ట్ ఉమ్, ప్రిఫరెన్స్ గా అసలు హెడేక్ ఏమొద్దు అనుకుంటే డాట్ కామ్ తీసుకోండి. సో ఒకవేళ ఉమ్, గవర్నమెంట్ సైట్ వచ్చింది నాకు చెయ్యాలి అన్నారు, వాళ్ళకి ఏం చెప్తామంటే కనుక వాళ్ళ నేమ్ ఏదో ఒకటి చెప్పారు, సమ్ ఎక్స్వైజెడ్ డిపార్ట్మెంట్ అని. చివరిలో డాట్ కామ్ తీసుకోవాలా డాట్ ఇన్ తీసుకోవాలని గవర్నమెంట్ సైట్స్ ఒకసారి చూడండి. వాళ్ళు చివరిలో డాట్ ఉమ్, జిఓవి తీసుకుంటున్నారా డాట్ ఇన్ తీసుకుంటున్నారా దాన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే ఈ గోడాడీ లాగా ఫస్ట్ డొమైన్ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి. డాట్ కామ్ ఉంది, ఎంత చెప్తున్నాడు, 949 రూపీస్ చెప్తున్నాడు. సో నేను డాట్ ఇన్ కొడతాను, ఉమ్, డాట్ ఇన్ ఉందో లేదో. సో డాట్ ఇన్ కొంచెం తక్కువ ఉంటుంది, డాట్ కామ్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ డొమైన్ నేమ్ని ఇలా చెక్ చేసుకోవాలి. సో అవైలబిలిటీ ఉందా లేదా ఇట్లా నేమ్స్ తో కొట్టుకొని సెర్చ్ చేసుకోవాలి. ఆ డొమైన్ నేమ్ ఎట్లా ఉండాలి అంటే చెప్పాను కదా, కాంబినేషన్ ఆఫ్ మన బ్రాండ్ నేమ్ మనం ఏం ఆఫర్ చేస్తామో చెప్పాలి. సో నేను సింపుల్ గా ఉమ్, ఎక్స్పెక్టెడ్.com అని చెప్పి మీకు పెడతాను. మీరు డొమైన్ ఓపెన్ చేయకముందు ఉమ్, తెలియదు ఇది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీనా లేకపోతే ఏంటిదనేది తెలియదు. అట్లీస్ట్ అందులో ఒక్క ఉమ్, టర్మ్ అయినా కొంచెం మ్యాచ్ అయ్యే విధంగా క్రేజీగా పెట్టుకుంటే చాలు. ఆ కొన్ని సినారియోస్ లో మనకి ఏంటంటే కొన్ని సినారియోస్ లో ఏంటంటే కనుక మనకి ఆఫ్లైన్ లో ఉంటే కనుక అదే నేమ్తో డాట్ కామ్ సజెస్ట్ చేస్తాం. ఉంటే ఓకే, డాట్ ఇన్ కూడా చేయొచ్చు. కానీ జనాలు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ డాట్ కామ్కి ఇస్తా ఉంటారు. మీరు మరీ ప్రైస్ ఎక్కువ, అది ఎక్కువగా రన్నింగ్ అవుతున్న డొమైన్ నేమ్స్ అలాంటివి అయితే కనుక ప్రైస్ ఎక్కువ చూపిస్తాడు. సో ఫస్ట్ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుంటాం. సో దీని తర్వాత ఏం చూసుకుంటామంటే కనుక మన వెబ్సైట్కి ఏం కావాలి అంటే కనుక డొమైన్ నేమ్ కొనుక్కున్నాం. ఏది ఇట్లా ఉమ్, ఒక డొమైన్ నేమ్ అనేది కొనుక్కోవడానికి మనం చెక్ చేసుకున్నాం. ఓకే డొమైన్ నేమ్ ఉంది ఉమ్, బాగానే. ఎట్ ఏ సేమ్ టైం ఏం చూసుకోవాలి అంటే కనుక మనం వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే సర్వర్ అనేది కావాలి. సో సర్వర్ అనేది ఏంటిది ఉమ్, అంటే కనుక ఇప్పుడు మనకి లైక్ ఈ మీరు మొబైల్లో ఒక సాంగ్ డౌన్లోడ్ చేశారు ఇంటర్నెట్ నుంచి, అది ఎక్కడ స్టోర్ అవుతుంది, మీ మొబైల్ మెమరీ, ఇంటర్నల్ మెమరీలో స్టోర్ అవుతుంది. సో లేదు అంటే కనుక మనకి ఆ, ఇంకెక్కడ స్టోర్ అవుతుంది అంటే కనుక ఇదివరకు కార్డ్ రైడర్స్ ఉండే మెమరీ కార్డ్స్ అందులో స్టోర్ అవుతుంది. ఉమ్, సో ఇప్పుడు మీరు ఉమ్, ఇంటర్నల్ మెమరీలో డౌన్లోడ్ అయ్యింది, మీరు ఏదో ఎర్రర్ వచ్చి డిలీట్ చేసేసారు ఫైల్, లేకపోతే ఇంటర్నల్ మెమరీలో ఏదో ఇష్యూ వచ్చింది, ఫోన్ ఆన్ అయింది కానీ బట్ ఆ సాంగ్స్ అయితే ప్లే అవ్వదు, లేదు మెమరీ కార్డులో స్టోర్ అయింది, మెమరీ కార్డు తీసేస్తే ఏమవుతుంది, ప్లే అవ్వదు, ఫైల్ నాట్ అవైలబుల్ ఉమ్, అని ఇట్లా వస్తూ ఉంటుంది. సో అట్లాగే ప్రతి వెబ్సైట్కి బ్యాక్ ఎండ్ ఏం కావాలి అంటే హోస్టింగ్ అనేది కావాలి, సర్వర్ అనేది కావాలంటే
మనం ఏ ప్లాట్ఫామ్ తో అయితే డిజైన్ చేస్తున్నామో ఆ డిజైనింగ్ ఆ కోడింగ్ ప్లాట్ఫామ్ తీసుకొని మనం ఏం చేస్తామంటే దీనికి సంబంధించి బ్యాక్ ఎండ్ సర్వర్లో ఒక స్పేస్ కొనుక్కుంటాం. లైక్ మీకు బేసిక్గా చెప్తున్నా 1 GB 2 GB తీసుకున్నాం. ఎందుకంటే ఈ కంటెంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? బ్యాక్ అండ్ స్టోర్ అవుతూ ఉంటుంది. సో యూజర్స్ అనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడి నుంచే యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యూజర్ ఉన్నాడు, ఇది ఇట్లా ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు, యూజర్ ఇక్కడ వాడుతున్నాడు నా వెబ్సైట్, నా బ్యాక్ ఎండ్ సర్వర్లో ఉంటుంది ఎక్కడో, నేను గోడాడీలోనో లేకపోతే వాళ్ళు సర్వర్స్ అమ్ముతారు, హోస్టింగ్ అంటుంది దాన్ని, వాళ్ళు అమ్ముతారు. సో ఈ సర్వర్స్ ఆగిపోయినాయి అనుకో, ఈ సైట్ పనిచేయదు నాది. ఒకవేళ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది, ఆ సర్వర్ పని చేయకపోతే కనుక నాకు ఏమైందంటే నా సైట్ ఓపెన్ అవ్వదు. సో అందుకనే మీరు గవర్నమెంట్ సైట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉంటారు అంటే సర్వర్ క్రాష్ అయింది అట్లా ఇట్లా చెప్తా ఉంటారు కదా. సో అట్లా మనం ఏం చేయాలి అంటే మన వెబ్సైట్ దానికి ఆ డొమైన్ నేమ్ కొనుక్కోవాలి, హోస్టింగ్ కొనుక్కోవాలి. ఆ హోస్టింగ్ ప్లాన్స్ ఏముంటాయి అదంతా కూడా రేపు ఒకసారి చూసుకుందాం. సో ఎట్ ఏ సేమ్ టైం ఏంటంటే కనుక మనం డొమైన్ నేమ్ తీసుకున్నాం, హోస్టింగ్ ఎక్కడో కొందాం అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ డిసైడ్ అవ్వాల్సింది ఏంటిది అంటే కనుక వెబ్సైట్ ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్తో, జస్ట్ ఒక ఇంట్రో ఓవర్ ఇస్తున్నాను అంటే రేపు మీకు క్లియర్గా చూపిస్తాను. జస్ట్ మొత్తం 1 by 1 ఒకటొకటి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. సో కోడింగ్తో వెళ్దామా అని ఉంటుంది. సో కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఎందుకు అంటే కనుక ఇట్లా కోడింగ్ ఉంటాయి, ఇట్లా కోడింగ్ మొత్తం ఎడిట్ చేయాలని యూజ్ చేయాలన్న కోడింగ్లోనే ఉంటాయి. సో మీకు ఏంటంటే నార్మల్గా మీకు పైథాను జావా అని చెప్పి చెప్తా ఉంటారు, అంటే పిహెచ్పి పైథాను జావా అని చెప్పి పదాలు వాడుతూ ఉంటారు. మీరు ఏమైనా అప్కమింగ్ వీడియోస్ చూసినా కానీ ఒకసారి వెబ్ డిజైనింగ్కి ఎందుకు అలాంటివి వాడతారంటే కనుక ఆ, మనం బుక్ మై షో పేటిఎం ఇలాంటివన్నీ చేయాలి అంటే కనుక కోడింగ్ ప్లాట్ఫామ్స్తోనే అవుతుంది. ఎందుకంటే జీరో దగ్గర నుంచి వాళ్ళకి ఎలా కావాలో ఈ డొమైన్, ఇక్కడ కలర్ ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలి, ఇక్కడ మెనూలో ఏ కలర్ కావాలి, ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళే డిజైన్ చేసుకొని వెళ్తూ ఉంటారన్నమాట. సో కానీ అట్ ఏ సేమ్ టైం ఏంటంటే వీటి వల్ల ఏమవుతుంది అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అంటే డెవలపర్ని మెయింటైన్ చేయాలి, కోడింగ్ రాసి టైం తీసుకోవాలి, ఇదంతా అవుతుందని చెప్పి మార్కెట్లోకి ఏమొచ్చిందంటే ఆల్రెడీ కోడ్ రాసేసి ఉంటుంది, దాన్ని వాడుకునే ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. వాటిని ఏమంటాం అంటే సిఎంఎస్ అంటాం, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాం. మనం కోడింగ్ ఏం రాయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఉంటుంది, దాన్ని మనం వాడుకుంటే చాలు. అవి ఏంటంటే కనుక మార్కెట్లో చాలా ఉన్నాయి, వర్డ్ ప్రెస్, జూమ్లా, డ్రూప్లా అని చెప్పి చాలా ఉన్నాయి. సో సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అంటారు. సో వర్డ్ ప్రెస్ ఒకటి మనం చెప్తాం, కోడింగ్ లేకుండా వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలని. సో మనకు వెబ్సైట్కి ఫస్ట్ ఇనీషియల్గా మూడు మెయిన్: డొమైన్ నేమ్ ఏంటి, సర్వర్ ఎక్కడ కొనుక్కోవాలి, ఏ టైప్ ఆఫ్ ప్లాన్ కొనుక్కోవాలి, వెబ్సైట్ ప్లాట్ఫామ్ ఏంటి, కోడింగా సిఎంఎస్. ఓకే, ఇక్కడ వరకు చాలు. సో జస్ట్ దీనికి రేపు ఎక్స్టెన్షన్ ఒకసారి మనం చెప్పుకుందామండి. ఓకే, జస్ట్ అది కాన్సెప్ట్ మీకు 1 by 1 ఒకటొకటి సెషన్కి ఒకటొకటి అవుతా ఉంటుంది. సో అది కంటిన్యూషన్ అంటే నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఓకే. సో మెయిల్కి పంపిస్తాను, నోటిఫికేషన్ వస్తుంది గూగుల్ స్కూల్ అని. ఒకసారి రాకపోతే నాకు ఈవినింగ్ 4 లోపు చూడండి, ఒకసారి నేను చెప్తాను, వాళ్ళతో చేపిస్తాను. ఓకే, 1 or 2 days అంతే, ఓకే. రేపట్లో మీకు ప్లాట్ఫామ్ క్లియర్ అయిపోతే అప్డేట్ అయిపోతాయి ఈవినింగ్ లోపు. దాన్ని బట్టి చూద్దాం. ఓకే.